మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఏది కూడా యాదృచ్ఛికంగా జరగట్లేదు, అనుకోకుండా జరగట్లేదు. మనకైతే ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ దేవుడు ముందుగానే వాక్యంలో ఆయన తెలియచేసిన ప్రకారంగానే జరుగుతాం. ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అబ్రహాముకు ఇంకా ఒక్క కొడుకును కూడా ఇవ్వలేదు. దేవుడు చూసారా, ఒక్క కొడుకును కూడా, అంటే దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాకు ఇంకా అబ్రహాముకు కలగలేదు. కానీ దేవుడు అతని 4వ తరం గురించి మాట్లాడుతున్నాడు. అసలు ముందు మొదటే లేదు, కానీ ఎక్కడ మాట్లాడుతున్నాడు తెలుసా? 4వ తరం గురించి మాట్లాడుతున్నాడు. 14వ వచనం 15వ వచనం చదివితే, ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ చక్కగా రాయబడి ఉంది, నీ సంతతి వారు ఐగుప్తు దేశములో సమధి కానటువంటి అన్య దేశములో వాళ్ళు 400 ఏండ్లు వారు ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు అని చెప్పాడు 13వ వచనంలో. తర్వాత 14వ వచనంలో అన్నాడు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుకుని మీరు ఎవరికి దాసులవుతారో ఆ జనములకు నేనే తీర్పు తీర్చదను, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అని చెప్తా ఉన్నారు. చూసారా, వాళ్ళు ప్రియులారా 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. యోసేపు తర్వాత, యోసేపు చనిపోయాడు, యోసేపు అందరూ చనిపోయాడు, అంతకుముందు యాకోబు చనిపోయాడు. ఇలాగ అందరూ చనిపోయిన తర్వాత ఫరో రాజు కూడా చనిపోయాడు. ఆ కాలంలో ఉన్న ఫరో రాజు కూడా చనిపోయాడు. అయితే వీళ్ళని ఎరుగనటువంటి ఒక క్రొత్త ఫరో వచ్చాడు. ఈ జనము కూడా ఎవరు అని అంటే కొత్త జనమే. ఎందుకంటే యోసేపు, యాకోబు, ఇశ్రాయేలీలు ఉన్నటువంటి పెద్దలందరూ చనిపోయారు అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనాంగానికి ఒక కొత్త రాజు వచ్చాడు. ఈ కొత్త రాజుకు ఏం భయం వేసింది అని అంటే, ఈ ప్రజలు ఇంత విస్తరించిపోయిన ప్రజలు చూసినప్పుడు వీళ్ళు రేపు ఏదైనా యుద్ధం జరిగితే మనోళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా అవతల రాజు పక్షం అయిపోయి మనల్ని ఓడించి మనల్ని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళు ఎలా విడిచిపెట్టకూడదు అని చెప్పి వాళ్ళని వెట్టి చాకరీ నియమించి వాళ్ళ మీద అధికారులను పెట్టేశారు. ఇశ్రాయేలీల్లోనే కొంతమందిని వాళ్ళు చూడండి, కొంతమంది జట్టుకి పైన మేస్తులు ఉంటారు, అలా కొంతమంది నాయకులను పెట్టేశారు. వాళ్ళు ఆ నాయకుల పైన పెత్తందారులు ఎవరంటే ఐగుప్తు అధికారులు అన్నమాట. ఫరో రాజు వాళ్ళ మీద బాగా పని ఒత్తిడిని పెంచేశారు. పనిని నియమించి వారికి ప్రియులారా ఇటుకలను తయారు చేసి పట్టణాలు కట్టించే పని అప్పచెప్పాడు. ఈ పట్టణాలు కట్టించే పనిలో మట్టి, తర్వాత గడ్డి, తర్వాత పిల్లరా ఇవన్నీ రకాలైనటువంటి ఇటుక బట్టి పని అనుకోండి. ప్రస్తుతానికి ఇటుక బట్టి పని ఎలా ఉంటుందో తెలుసా? పెద్ద పెద్ద పడుగులు వేస్తారు. ఆ పడుగులు వేసి దాంట్లో నీళ్లు పెడతారు, తర్వాత దాన్ని తొక్కుతారు. అదంతా దాని అంతటినీ కూడా మళ్ళీ ఏం చేస్తారంటే ముద్దలు ముద్దలుగా చేసి దాన్ని తీసుకుని వచ్చి ఒక అచ్చులా ఉంటుంది, ఆ అచ్చులో వేసి దానిపైన ఇలాగ బాగుంటాడు. వెంటనే ఇటుక ఆకారంలోకి అది వచ్చేస్తుంది అన్నమాట. ఆ పచ్చి ఇటుకను తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి. అంటే మాకు ఇటుక బట్టి ఉండేది కాబట్టి నాకు ఇంత తక్కువగా చెప్తుంది, అర్థమైందో ఉండేది మాకు చిన్నప్పుడు. కాబట్టి మేము ప్రభుని ఎరగలేదు, చాలా కాలం క్రితం. అయితే ఆ టైంలో ట్రాక్టర్ కూడా ఉండేది, ఆ టైంలో బళ్ళు కూడా ఇచ్చేవారు మా ఊరు అక్కడ. కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఇటుక బట్టి గురించి చూశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అరే పెద్దోడు కొద్దిసేపు అక్కడ నిలబడు, ఆ పని చేస్తున్నారు కదా అంటే ఇలా అక్కడ నిలబడాలి. నేనే ఇంట్లో పెద్దోడు, పెద్దగా పని పోతున్నాను అందువల్ల. కాబట్టి ఇంట్లో పెద్దోడు నేనే. కాబట్టి ఏదైనా పని ఉందంటే, ఏదైనా స్కూల్ లేకపోతే వెళ్ళిపోయి అక్కడ ఉంటే అక్కడ ఉంటారా, అది వాళ్ళు పని చేస్తున్నారు కదా, వాళ్ళు పని చేసేటప్పుడు చూసుకోవాలని చెప్పేసి. సరే, మొత్తానికి ఆ పనంతా చూస్తే చాలా కఠినమైన పని, చాలా కష్టమైన పని. 24 గంటల్లో దాదాపు 12 గంటలు అలా నిలబడి అచ్చులు అది తయారు చేస్తూ ఉంటారు ఇద్దరు మనుషులు. తర్వాత తీసుకుని వెళ్ళి ఎండలో పెట్టేటువంటి కూర పెట్టాలన్నమాట. అది పెట్టినటువంటి తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆవములో పెట్టి దాన్ని ఏం చేయాలి, మంట పెట్టి ఓక వేసి దాన్ని వెలిగించి దాని అంతా కాలిపోయే వరకు కూడా అంత పెద్ద ఎత్తున రాసులు రాసుల కింద పోగు చేస్తారు. ఇదంతా చేసినటువంటి సమయంలో చాలా కష్టం కనపడుతుంది. ఒకవేళ కనుక కొన్నిసార్లు ఆ అగ్ని గారు ఒక్కొక్కసారి జ్వాలలు బయటకు వచ్చినప్పుడు కొంతమంది చచ్చిపోతారు కూడా. మా ఇంటికి బట్టి మూతపడిపోయింది. ఎందుకో తెలుసా, ఒక అతను చనిపోయాడు, ఒక అతను కాలిపోయినటువంటి ఒక వ్యక్తి, మొత్తం అతను కాలిపోయినటువంటి వ్యక్తిని నేను చూశాను. ఇక చర్మం ఏమీ లేదన్నమాట, మొత్తం కిందకి
ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో అనపర్తిలో రామారెడ్డికి డాక్టర్ గారు అని చెప్పి ఆయన ఉండేవాడు. అక్కడ హాస్పిటల్లో పెట్టారు. మొత్తానికి ఏదేమైనా పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. ఒక వ్యక్తి బ్రతికాడు, ఒక వ్యక్తి చనిపోయాడు. ఇంకా తర్వాత బట్టి మూసేశాడు. ఇంకా ఆ బాధతోటి లేకపోతే ఇంకా పరిస్థితులు చూసి మొత్తానికి ఏమైనా పడిపోయాడు. ఎప్పుడైనా సరే పిల్లల దేవుణ్ణి ఎరగనటువంటి వారి అభివృద్ధి ఆ అభివృద్ధి కాదది. ఏదో కొంత అలా మెరిసినట్టు కనబడుతుంది, తర్వాత కుప్పకూలిపోయినట్టు అయిపోతాడు. నేను చూసాను అవన్నీ పరిస్థితులు, కనుక నేను మీకు ఆ మాటలు చెప్తాను. సరే, ఈ పరిస్థితుల తర్వాత మేము ప్రభు దగ్గరకు ప్రియులారా దాదాపు 87వ సంవత్సరంలో ప్రభు దగ్గరికి వచ్చాము. ఈ ప్రభు దగ్గరికే రాకపోతే ఆ దేవతలు ఆ యొక్క పరిస్థితుల్లో పూజలు పునస్కారాలు మమ్మల్ని ఏమీ కూడా రక్షించలేకపోను. చివరికి మేము ఆ నరకంలో పడి కాలుతా ఉండేవాడు. అని దేవుని మహాకృప, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన రక్షించుకున్నాడు, ఆయన కృప చేత మా జీవితాలను నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి. ఏంటంటే ఫరో ఇంత పెద్ద పని అప్పచెప్పాడు. ఇటుకలు పని తయారు చేసేది వీళ్ళే, పట్టణాలు కట్టేసి అప్పచెప్పేది వీళ్ళనమాట. వీళ్ళు 2 పట్టణాలు కట్టించారు. ఆ నిర్గమాకాండం 1వ అధ్యాయంలో చూస్తే పీతోను రామశేషు అనేటువంటి 2 పట్టణాలు కట్టారు. ఇంకా వారి చేత వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. చాలా నలిగిపోతున్నారు వాళ్ళు. చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారు దేవునికి వారు మొరపెట్టారు. అయ్యా, అబ్రహాముకు వాగ్దానం చేసావు, ఇస్సాకుకు వాగ్దానం చేసావు, యాకోబు అయినటువంటి మా పితరులకు నువ్వు వాగ్దానం చేసావు, కాబట్టి దయచేసి మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నాయినా అని వాళ్ళ కన్నీళ్లతో దేవునికి వారు మొరపెట్టినప్పుడట ఏం జరిగిందో తెలుసా? దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. తన పితరులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏం చేశాడంటే వారి కొరకు మిద్యాను దేశంలో మందలను మేపుకుంటూ ఉన్నటువంటి ఈ మోషేను దేవుడు ఆశ్చర్యకరంగా హోరేబు అనేటువంటి ఆ పదవిలో నుంచి దేవుడు అతన్ని దర్శించడం, అతన్ని మాట్లాడడం, అతనికి దేవుడు తను తెలియపరచుకోవడం, కొన్ని అధికారాలు ఇవ్వడం, దేవుడు ఆ ప్రజల దగ్గరకు నడిపించడం చేశాడు అన్నమాట. చేసినటువంటి సమయము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మోషేను దేవుడు అక్కడికి నడిపించినటువంటి క్రమాన్ని గురించి వీళ్ళరా మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. మోషే చేతిలో కర్ర ఉంది. నీ చేతిలో ఏముంది అంటే కర్ర ఉందన్నాడు దేవుడు. మోషే అన్నాడు. వెంటనే ఆ కర్ర కింద పడేయమన్నాడు. కర్ర కింద పడేసేటప్పటికి అది ఏమైందంటే పాము అయిపోయి అక్కడ నుంచి మోషే భయపడి పారిపోవడానికి చూస్తున్నాడు. పారిపోతుంటే మోషే పారిపోకు, దాన్ని పట్టుకోమన్నాడు దేవుడు. దేన్ని? ఆ పామును పట్టుకోమన్నాడు. పట్టుకోగానే అది ఏమైపోయిందంటే కర్ర అయిపోయింది. సరే, ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు నీ చెయ్యి ఉంది కదా, నీ చెయ్యి ఇలాగా నీ ఛాతీ మీద ఉంచుకోమన్నాడు, నీ రొమ్ము మీద ఉంచుకోమంటే ఈ చెయ్యి ఏమైపోయిందంటే కుష్టు కలిగింది అయిపోయింది. ఏమైపోయింది? కుష్టు కలిగింది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఈ చెయ్యిని నీ ఛాతీ మీద పెట్టుకోమన్నాడు. వెంటనే అది ఏమైపోయిందంటే మునుపటి వల్ల ఆరోగ్యవంతమైపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత వీళ్ళరా అయినా కూడా నీ ప్రజలు నా మాట వినరు, ఎందుకంటే నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, మాట మాంద్యం కలిగిన వాడిని అంటారు. అయినప్పుడు కూడా దేవుడు అంటాడు, నేను ఒకరిని మగవానిగానైనా, ఒకరిని బుద్ధివానిగానైనా, ఒకరిని చెవిటివానిగానైనా చేసిన వాడిని యెహోవానైనా నేనే కదా. కాబట్టి నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడయ్యండి, ఏమి పలకవలసిందే నేను నీకు తెలియచేస్తాను అంటాడు. అయినా కూడా మోషే ఏమంటాడంటే సారీ ప్రభు అని అనలేనంటాడు. అప్పుడు దేవుడు చూడండి, అసలు అతను కాకపోతే ఇంకొకరిని పెట్టుకోవచ్చు కదా దేవుడు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుడు ఎలా వెంబడిస్తూ ఉంటాడో అర్థమవుతుంది. ఎంత ప్రేమతోనో, ఎంత జాలితోనో, ఎంత కనికరంతోనో. ఈరోజు మన జీవితంలో మనమంతా చాలా కరెక్ట్ అని చెప్పి దేవుడు మనల్ని ప్రేమించట్లేదు. మన లోపాలు దేవునికి తెలుసు. బిడ్డ లోపాలు తెలిసినా తల్లి ఏం చేస్తుందో ప్రేమిస్తుంది. తండ్రి ఏం చేస్తాడో వాడు అవసరాలు తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు. వీడు ఇలాంటి వాడు కదా, వీడి కోసం నేను ఎందుకు కష్టపడాలని ఏ తల్లి అయినా తండ్రి అయినా అనుకుంటారా? అనుకో. మరి మనుషులుగా మానవ మాతృలుగా ఉన్నటువంటి మనకే ఇంత ప్రేమ మన పెట్టగలిగితే సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధులైనటువంటి దేవుడు, ఏ చెడుతనమునకు ఆయనలో చోటు లేనటువంటి దేవుడు, ఆయన ఇంకెంత మంచిగా ప్రియులారా ఉంటాడో ఆలోచన చేస్తుంది. ఎంత మంచి ఆలోచన ఉంటాడో నిజంగా మనం అర్థం చేసుకోవడానికి మన ఊహ సరిపోదు, మన జ్ఞానం సరిపోదు.
సరే మొత్తానికి దేవుడు అంటాడు, నీ అన్నయ్య అయిన అహరోను చక్కగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, కాబట్టి నేను అతను నీకు తోడుగా ఇచ్చాను, నీవు ఏం చెప్పాలో నేను నీకు చెప్తాను, అతను చెప్పాను. కానీ నువ్వేం చేస్తావు అంటే ఈ మాటలు నువ్వు అతనికి తెలియజేస్తే అతను చెప్తాడు. చూసారా, ఇలాగా దేవుడు ఇలా చెప్పగానే అదిగో అహరోను మోషే దగ్గరికి వస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సమకూర్పో చూడండి. వాళ్ళిద్దరూ కలిసి ఇలా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని యొద్దకు నడిపించడానికి, లేకపోతే ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించడానికి చాలా కాలం కలిసి పనిచేశారు. ఇద్దరు అన్నదమ్ములు. మోషే చిన్నవాడు, అహరోను పెద్దవాడు. కనుక అహరోను బాగా మాట్లాడగలరు. కానీ ఇంకొక మాట చెప్తాను, బాగా మాట్లాడగలిగిన వాళ్ళందరూ బాగా జీవిస్తున్నారని అర్థం కాదు. ఎందుకంటే అహరోను తప్పుటడుగు వేసాడు, మోషే తప్పుటడుగు వేయలేదు. ఒక సందర్భంలో చూస్తాం. హల్లెలూయా. కనుక బాగా మాట్లాడగలిగినటువంటి వారుగా ఉన్నటువంటి అహరోను వీళ్ళ కాస్త లీస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఏది ఏమైనా దేవుడు ఎవరిని ఎందుకొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అందుకోసం దేవుడు ఉపయోగించుకుంటాడు. అంతకంటే వీళ్ళ వేరే ఆలోచనకి ఏమీ లేదు. సరే, మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళారు. దేవుడు వెళ్ళమన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా ప్రజలను పోనిమ్మని యెహోవాను మా దేవుడు చెప్తున్నాడు, కాబట్టి మేము వెళ్ళి మా ప్రజలతో కలిసి మా ప్రజలను పంపిస్తే మేము మా దేవునికి బలి అర్పించాలి, మేము దేవుని సేవించాలి అని అంటారు. ఇక్కడ నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మనము దేవుని సేవించటం అనేది దేవుని ఉద్దేశం, అంతే, ఇంక వేరే కాదు. మనం ఏంటంటే దేవుని సేవించడం మీద మనసు పెట్టం. మనం దేవుడు మనకు తిండి ఇవ్వాలి, బట్ట ఇవ్వాలి, నివాస గృహం ఇవ్వాలి, ఏమంటే ఆరోగ్యం ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి, ఎన్నెన్నో ఇవ్వాలి దేవుడు మనకి. కానీ ఇవన్నీ మనకి ఎందుకు కావాలంటే మనం త్రాగి, మనం తిని, మనం ఇష్టానుసారంగా జీవించి సుఖించడానికి అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనను సేవించడానికి మాత్రమే దేవుడు మనకి పిల్లల మనల్ని నిర్మించుకున్నాడు. అందుకని దేవుడు మనకిచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆయనను సేవించడానికి ఒకవేళ ఆటంకమైనట్లయితే, నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఆటంకమైనట్లయితే ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని గమనించుకొని దాన్ని ప్రక్కన పెట్టి ఆయన సేవించడానికి ముందుకు అడుగుతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఎక్కువ అవ్వాలి తప్ప ఆయన ఇచ్చినవి ఎక్కువ అవ్వకూడదు. అబ్రహాముకు దేవుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఇస్సాకు చాలా ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ప్రేమ పొందిన వాడుగా ఉన్నాడు, చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ అబ్రహాము దృష్టిలో దేవుని తర్వాతనే ఇస్సాకును పెట్టుకున్నాడు. దేవుని ఎవరి తర్వాత? దేవుని తర్వాతే పిల్లలు, దేవుని తర్వాతే భార్య, దేవుని తర్వాతే భర్త, దేవుని తర్వాతే ఏదైనా ఎవరైనా. కనుక పిల్లల అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము దేవుడు అడిగితే తన కుమారుణ్ణి ఇవ్వడానికి అతడు వెనుతీయని వాడుగా ఉన్నాడు. ఏమండి, ప్రభువా నిన్నగాక మన్నిచ్చేవా, ఇంకా బుద్ధి తీరలేదు, కానీ ఇప్పుడప్పుడే అడిగేస్తున్నావు నువ్వు. దాదాపు నేను అనుకుంటాను ఏంటంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క వయసు ఎంత ఉండొచ్చు అని అంటే దాదాపు 17-16 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంచుమించు 17-16 సంవత్సరాలు ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. కానీ ఇంకా ఒకవేళ ఎక్కువ వయసు ఉన్న కూడా ఉండొచ్చు. ఎందుకు? కారణం ఏమిటి అని అంటే ఆ ఇస్సాకుకు పెళ్ళి అయ్యేటప్పటికి వయసు ఎంతంటే 40 సంవత్సరాలు. పోనీ కనీసం ఒక 20 సంవత్సరాలు లెక్కేస్తుంది. ఏమంటే 20 సంవత్సరాల కుర్రోడు దేవునికి అర్పించడానికి ఏ తండ్రికి ఇచ్చేయడానికి ఇష్టమవుతుంది నిజంగా? కానీ ఆ తండ్రికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైందో తెలుసా? నేను దేవుని చేత వాగ్దానం పొందాను అని. నా దేవుడు ఎవరో తెలుసా? మృతులను సజీవులుగా చేశాను. నా కొడుకుని ఇచ్చేస్తాను, ప్రభావం నువ్వు ఇచ్చిన వాగ్దానం సంగతి ఏంటని అడుగుతాను. అప్పుడు ఏమవుద్ది? దేవుడు ఏం చేస్తాడు? మృతులను సజీవులుగా చేసేవాడు కదా. అప్పుడు నా కొడుకుని మళ్ళీ తిరిగి ఇస్తాడు నాకు. హల్లెలూయా. అందుకనే ఏమన్నాడంటే ఆ కొండ మీదకి దేవుని సేవించడానికి, దేవుని కొరకు అర్పించడానికి ఆ కుమారుణ్ణి సిద్ధపరుచుకుని కత్తి తీసుకుని నిప్పు తీసుకుని వెళ్తున్నప్పుడు అబ్రహామును కొడుకు అడుగుతాడు, నాయనా కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి దాన బలికి గొర్రె పిల్ల ఏదన్నాడు. అడిగితే ఏమన్నాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడని చెప్పి. దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ నుంచి ఈ పనివారిని గాడిదను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ పని వాళ్ళకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మేము దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళి ఆ తరువాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాము అన్నాడు. వస్తాను అనలేదు.
వస్తాను అంటే అర్థం ఏంటి? ఇతరులు ఏమో ఇచ్చేసి నేను ఒంటరిగా వచ్చేస్తాను అంటాం. కానీ ఏమన్నాడు? మేము బహువచనం వాడి, ఏకవచనం కాకుండా. ఏకవచనం అంటే నేను వస్తాను అని చెప్పాలి, కానీ వచ్చేదము అని పదాలు ఉపయోగించాను. కాబట్టి ప్రియులారా, విశ్వాసముతో అబ్రహాము దేవుని దగ్గరకు తన కొడుకుని తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. అందుకనే వాక్యములు ఏం రాయబడిందంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని రాయబడింది. అబ్రహాము ఎవరికి తండ్రి? ఏ విశ్వాసులకు తండ్రి ఆ విశ్వాసులకు ఆ విశ్వాసం ఉండాలి అదనమాట. అంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసం మనకి ఎప్పుడైతే ఉందో మనము అబ్రహాము కొడుకులు, అబ్రహాము కూతుళ్ళు అన్నమాట. దేవుడు పెట్టాడు. ఒకవేళ అలాంటి విశ్వాసం మనకు లేకపోతే మనము అబ్రహాము కొడుకులు కాదు. అబ్రహాము కొడుకులు కాదు అంటే మనకు రక్షణలో వీళ్ళ నిర్లక్ష్యం చేసి ఎక్కడో మనం తప్పిపోయామన్నమాట, ఎక్కడో మనం తప్పుటడుగు వేసామన్నమాట. సరే, ఇక్కడ గమనించండి, దేవుణ్ణి సేవించే దగ్గర అబ్రహాము దేవుడు అడిగినటువంటి తన కొడుకుని తీసుకెళ్లి సేవిస్తున్నాడు. అర్థమైందా? తన కొడుకుని తీసుకుని వెళ్ళి ఆ కొడుకును అర్పణగా ఇచ్చేయడానికి తీసుకుని వెళ్ళాడు అని అంటే దేవునికి కావలసింది నరబలి అని కాదు దాని అర్థం. దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. అందుకని ఏమంటాడు తెలుసా? అబ్రహమా, నీవు నాకు భయపడేవాడు అనే రుజువు నాకు కనబడిపోయింది, చాలు, ఇంకా అక్కడ ఆ చిన్నవాడి మీద మాత్రం చెయ్యి వెయ్యొద్దన్న. ఎక్కడైనా సరే మీరు బైబిల్ గ్రంథంలో నరబలిని దేవుడు ఎప్పుడు అంగీకరించాడు, నరబలిని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించాడు. మరి కొంతమంది దేవుడికి బలిచ్చావు అంటున్నారు. ఏంటంటే ఇదంటే దయ్యం కోరుకుంటుంది అలాంటి బలి. దేవుడు అలా కోరుకో. ఆయన మన నుంచి కోరుకునే బలి ఏంటంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. కాబట్టి సహోదరులారా, మీరు ఏమని రాయబడిందో చదవండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, చూసారా, దేవునికి అనుకూలములకు సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తా ఉన్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే అర్థం ఏంటంటే సజీవ యాగముగా ఉన్నది ఉన్నట్టుగానే మనం ప్రభు కోసం మన జీవితాలను ఆయన కోసం అర్పణ చేసుకోవాలి. నరబలిని దేవుడు అంగీకరించారు. కానీ మనుషులు వాళ్ళ దేవుణ్ణి ప్రకటిస్తున్నారని కొంతమందిని బలి చేసేసారు. కొంతమందిని ఏం చేశారు? బలి చేసేసారు. గ్రాహం స్టైన్స్ ఆయన పిల్లల్ని ఏం చేశారు? మనుషులు బలి చేసేసారు. అర్థమైందా? జాన్ అనేటువంటి ఒక యవనస్తుడు, జాన్సన్ అనేటువంటి ఒక యవనస్తుడిని ఆయన సువార్త ప్రకటించడం కోసం అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రభుత్వమే నిషేధించినటువంటి ఒక తెగ దగ్గరికి ఆయన దాదాపు అప్పటికి 2-3 సార్లు వెళ్ళాడు. ఈ 4వసారి వెళ్ళేటప్పటికి వాళ్ళ దగ్గరగా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చేశారంటే దూరం నుండి విషపు బాణాలతో కొట్టేశాడు. అతను అక్కడ వాళ్ళు బాణాలకు బలి అయిపోవాల్సి వచ్చింది. అయితే అతను ముందే రెడీ అయిపోయాడు. ఏమని చెప్పాడో తెలుసా? నన్ను ఒకవేళ వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒకవేళ నన్ను వాళ్ళు చంపేసినా కూడా మీరెవరూ వాళ్ళని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి అతని యొక్క లెటర్లో రాసుకున్నాడు. ముందే రాసుకున్నాడు. కొంతమంది చూడండి, నేను చనిపోతున్నాను, ఇదిగో నా చావుకి ఫలానా వాళ్ళు కారణం అని రాసుకో, వాళ్ళు చుట్టుకుంటుంది. ఈయన ఏమని రాశాడో తెలుసా? దయచేసి ఆయన కుటుంబస్తులు చెప్తారు రాశాడు. ఏమని రాశాడంటే, నన్ను ఒకవేళ వాళ్ళు చంపేసినా కూడా మీరు మాత్రం వాళ్ళ మీద ఏ కక్ష పెట్టుకోకండి, ఏ కేసులు పెట్టకండి, ఏ రకంగా కూడా వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవద్దని రాసేసాడు ఆల్రెడీ. ఆ తర్వాత ఆ లెటర్ చూసి ఆశ్చర్యపోయి కనుక ప్రియులారా గమనించండి, దేవుని సేవించే దగ్గర, దేవుని ప్రకటించే దగ్గర యవనస్తుడు ఆ జాన్సన్ అనేటువంటి ఆ వ్యక్తి ప్రియులారా ఎలాగ తను తాను సమర్పించుకున్నాడు అంటే, ప్రభువు కోసం నేను ఏమైపోయినా పర్లేదు, ఒకవేళ నా ద్వారానైనా వాళ్ళ హృదయాలు తెరవబడితే, నా ద్వారా అయినా వాళ్ళ రక్షణలోకి రాగలిగితే అదే చాలు అనుకున్నాను. దేవుని సేవించడం దగ్గర ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. అంతేగాని పిల్లరా దేవుడు నరబలిని మాత్రము కోరుకునే దేవుడు కాదు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకంటే కొన్నిసార్లు చూడండి, ఈ మూఢ నమ్మకాలతో కొంతమంది యవనస్తులైన పిల్లలు
వాళ్ళేమో పైగా ప్రొఫెసర్స్ అంటారు ఇద్దరు కూడా. మదనపల్లిలో జరిగింది. ఎంత గందరగోళం అయిపోయింది, ఎంత గగ్గోలు పెట్టేశారు. ప్రపంచమే ఆ వైపు చూశారు. మదనపల్లి ఎక్కడుందో ఒకవేళ అక్కడ తెలియకపోయినా కూడా ఈ సంఘటన ద్వారా ఫలానా ఊరిలో ఫలానా పండితులైనటువంటి మహాజ్ఞానవంతులైనటువంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే ఇంకేం చెప్పుకోవాలి అని చెప్పి మహాజ్ఞానము వాళ్ళకు ఉందని. ఇలా ఈ లోకరీతిగా జ్ఞానం ఉంది కానీ వాళ్ళకి దైవిక జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? దైవిక జ్ఞానం లేదు కనుక అలాంటి పనులు వాళ్ళు చేశారు. సరే ప్రియులారా గమనించండి, దేవునిని సేవించటం దగ్గర ఈ అహరోను మోషే ఇద్దరు వెళ్ళి ఫరోతో మాట్లాడుతుంటే ఫరో ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడో మిమ్మల్ని నేను పోనివ్వడానికి, నేను పోనివ్వను. అయితే నువ్వు పోనివ్వకపోతే ఈ సూచక క్రియలు చేశాడు, అయినా కూడా అతని హృదయం కఠినమైపోయింది. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మోషేకి దేవుడు చెప్తాడు ఏంటంటే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు ఏంటంటే, నీ దేశంలో ఉన్న నదులు కాలువలు అన్నిట్లోనూ కూడా రక్తం అయిపోతాయి నీళ్లు నువ్వు పంపించకపోతే అని చెప్తాడు. నువ్వు పంపించకపోతే ఏమైపోతాయి? ఒకవేళ చిన్న గుండెతో మంచినీళ్ళు పెట్టుకున్నావు అనుకోండి, అది కూడా రక్తం అయిపోతుంది. రక్తం తాగి ఎవరైనా దాహం తీర్చుకోగలరా? తీర్చుకోలేదు. ఏమంటే ఆ అఘోరాలు ఒకళ్ళు ఎవరో సవాల్ మీద పడి పీక్కు తింటారట. అఘోరాలు అంటారు. అంటే అంత ఘోరం కంటే ఘోరం వాళ్ళు, అది భయంకరమైనవి. ఇలాంటి సాతాను సంబంధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు కొంతమంది. వీళ్ళ గమనించండి, మొత్తానికి ఏది ఏమైనా వాళ్ళు మోషే అహరోనులు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఫరో వారికి కనిపించినప్పుడు ఫరోతో మాట చెప్పారు, ఇదిగో నువ్వు కానీ పంపించకపోతే దేవుని ప్రజలు, ఇదిగో నీ ఏటిలో ఉన్నటువంటి నీళ్లు, కాలువల్లో ఉన్న నీళ్లు, ఐగుప్తు నదిలో ఉన్న నీళ్లు అన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? రక్తంగా మారిపోతాయి. పట్టించుకోకపోతే దేవుడు అన్నాడు, ఆ ఏటి ఒడ్డును కొట్టమన్నాడు దేవుడు. ఆ కర్రతో కొట్టేటప్పటికి ఏమైపోయింది తెలుసా? నీళ్ళన్నీ రక్తం అయిపోయిన తర్వాత సుమారు 7 దినాలేమో పిల్లలు వాళ్ళకు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. నీళ్లు చూద్దామంటే వాళ్ళు పెట్టుకున్న నీళ్ళు ఏమైపోయినాయి? రక్తం అయిపోయింది. వాళ్ళు ఆ రక్తాన్ని చూడడం తప్ప తాగలేరు కదా, దాహం ఎలా తీరుతుంది? కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు. ఆఖరి ఫరో రాజు అంతఃపురం నుంచి కూడా చివరి సమయం వరకు కూడా ఏమైపోయింది అని అంటే పిల్లరా అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా ఇబ్బంది పడిపోయారు. అక్కడ ఫరో అన్నాడు, ఇదిగో నీవు నీ దేవుణ్ణి వేడుకున్నట్లయితే ఈ రక్తము నీళ్లుగా మారిపోతుంది, నువ్వు దేవుణ్ణి వేడుకోమని చెప్పేసి అంటే దేవుని వేడుకున్నాడు మోషే. అయితే పంపిస్తావు కదా, ఇది చూడండి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది, పంపిస్తాను అన్నాడు. తీరా ఆ రక్తం అంతా ఏమైపోయింది? మళ్ళీ నీళ్లుగా మారిపోయిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది? హృదయము కఠినమైపోయింది. మళ్ళీ ఇప్పుడు పోనివ్వను అంటున్నాడు. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వస్తే వీళ్ళరా ఇప్పుడు కూడా మళ్ళీ ఇలా జరిగింది. ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ళ కొరకు ఏటి పక్కలను తవ్వారట. ఏటిని కొట్టి 7 దినాలు అయిపోయింది. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నీవు ఇప్పుడు మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు వారిని పోనీయనల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధిస్తాను అన్నాడు. కప్ప ఇంట్లోకి రావడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? కనీసం వాకిట్లోకి రావడం కూడా ఇష్టం ఉండదు. నిజంగా ఏముంది, దాన్ని ఎలా బయటికి పంపించేయాలని చూస్తాం. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు గనక వారిని పోనీయడానికి ఇష్టపడకపోతే ఈసారి ఏమవుతుంది తెలుసా? నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధిస్తాను. తర్వాత ఏటిలో కప్పలు విస్తారంగా పడతాయి, అవి నీ ఇంటి పడక గదిలోకి వస్తాయి. ఎంత దారుణం, ఎంత ఇబ్బంది నిజంగా. మంచం మీద కప్పలు ఉంటాయి ఏమండి, తర్వాత సేవకుల ఇళ్లలో కప్పలు ఉంటాయి, జనుల మీద కప్పలు, పొయ్యిలలోనికి ఒకవేళ వంట చేసుకుందామని పొయ్యి దగ్గరికి వెళ్తే పొయ్యిలో ఏముంటాయి? కప్పలు ఉంటాయి. ఒకవేళ పిండి పిసుక్కుందామని చెప్పి తొట్టి దగ్గరికి వెళ్తే ఏముంటాయి? కప్పలు ఉంటాయి. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదకి వచ్చినని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను అన్నాడు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీ అహరోను చూచి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీద, కాలువల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి
కప్పలను రాజేయమని అతనితో చెప్పినప్పుడు అహరోను ఐగుప్తు జలముల మీద చెయ్యి చాపాడు. ఏమైంది తెలుసా? ఆ కప్పలన్నీ ఎక్కి వచ్చినాయట. హల్లెలూయా. ఎక్కడి నుంచి? ఐగుప్తు ఏట్లో నుంచి కప్పలన్నీ ఎక్కొచ్చి ఎక్కడికి వచ్చినాయి తెలుసా? ఐగుప్తు దేశం అంతా కప్పేసింది. అప్పటి వరకు కుదురుగా ఏట్లో ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? ఎందుకొరకు వచ్చినాయి? బయటికి బాధించడానికి వచ్చినాయి. చూసారా? బాధించడానికి వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక తీర్పు కూడా ఒకటి జరుగుతుంది. ఐగుప్తు దేశంలో కప్ప వాళ్ళకు ఒక దేవత. ఏంటది? కప్ప వాళ్ళకు ఒక దేవత. మన దేశంలో కూడా వర్షం దొరకకపోతే, ఏదైనా ఒకవేళ ఎక్కువ కాలం వర్షాలు పడలేదు అనుకోండి, ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తారు తెలుసా? కప్ప నట్టుకుని ఊరేగుతూ ఉంటారు. పాపం తెలియదు వాళ్ళకి. ఏమంటే అది వామదేవుడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. మొత్తానికి ఏది ఏమైనా ఇప్పుడు ఆ కప్పలు ఆ ఏట్లో నుంచి బయటకు వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో మొదలుకొని, దాసులు మొదలుకొని, జనులు మొదలుకొని అందరి ఇళ్లలోనికి వచ్చేసింది. ఎందుకొరకు వచ్చేసినాయి? కారణం ఏంటంటే, నా జనులను పోనివ్వనన్నావు కదా నువ్వు. అంతేకాదు మోషే ఇలా చేశాడు. మంత్రగాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ మంత్రశక్తుల వలన వాటిని ఇలా బయటికి వాళ్ళు కూడా అలాగ చేశారట. కప్పలను రాజేసారట వాళ్ళు. అని రాజేసారు కానీ వాటిని పంపలేకపోయారు. అర్థమవుతుందా? రాజేసారు కానీ ఏం జరిగింది? వాటిని పంపలేకపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఫరో మోషే అహరోనును పిలిపించాడు. నా యుద్ధ నుండి, జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకోండి, అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి ఈ ప్రజలను నేను అగత్యముగా పోనిచ్చదను అని మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఎక్కడ దేవుని ప్రజలకు ఆటంకం కలుగుతుంది అని అంటే, దేవుణ్ణి సేవించడం దగ్గరే ఆటంకం కలుగుతుంది. నువ్వు పనికెళ్ళు ఆటంకం లేదు అక్కడ. ఏమండి? లేకపోతే ఏదైనా పెళ్లికెళ్ళు అక్కడ ఆటంకం లేదు అక్కడ. లేకపోతే ఇంకేదైనా ఆ ఫంక్షన్కి వెళ్ళు దానికి ఆటంకం లేదు అక్కడ. అది ఎక్కడ ఆటంకం కలుగుతుంది అని అంటే, దేవుణ్ణి సేవించే దగ్గరే ఆటంకం కలుగుతుంది. ఏమంటే కొన్ని చోట్ల యజమానులు ఒప్పుకోవట్లేదు, కొన్ని చోట్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కొన్ని చోట్ల పరిస్థితులు ప్రియులారా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండగా ఈ రోజును చూస్తే దేవుణ్ణి సేవించే దగ్గర చాలా మంది అభ్యంతరపడుతూ ఉన్న పరిస్థితులు కనబడతారు. అభ్యంతరాలు కలుగుతున్నాయి. ఈరోజు అభ్యంతరాలు కలుగుతున్నాయి. కాస్త దేవుణ్ణి సేవించుకుందాం అనుకునేటప్పటికి మనకు కూడా ఎన్నో రకాల పనులు గుర్తొచ్చేస్తాయి. లేకపోతే ఎంతో మంది బంధువులు ఏమంటే అప్పుడే మన ఇంటికి వస్తారు. ఒక రోజు ప్రార్థన చేసుకుందామని మనం సిద్ధపడుతూ ఉంటాము. ఈలోగా అప్పుడే దిగుతారు సంచులెట్టుకుని ఎవరో చుట్టాలు. ఈరోజు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం. మరి ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళిపోమనగలమా? వెళ్ళిపోమనలేదు. మరి ఏం చేద్దాము? వాయిదా వేసేద్దాం. వాళ్ళతో సరిపోద్ది. వాళ్ళకి రోజు ఉన్నారనుకోండి, ఇంకా అయిపోయింది. ఇంక ప్రార్థన అటకెక్కిపోయినట్టు. ఏమటకెక్కిపోయినట్టు? కొన్నిసార్లు ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు మనకి. ఏమంటే ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. మనుషులు మాత్రం ఎంత ప్రేమగానో, అయ్యో నువ్వు ఎంత కష్టపడ్డావమ్మా, ఎంత నలిగిపోయావమ్మా, నిజంగా నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అమ్మా అనుకుంటే ఐసైపోతాం. కానీ మనకు దేవుణ్ణి సేవించడానికి మాత్రం సమయాన్ని ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ప్రియులారా అలాగే కొనసాగిపోతూ ఉంటాం. కానీ నేను ఒక మాట మీకు చెప్తూ ఉన్నాను, ఎక్కడైతే మనకు ఆ ఇబ్బంది ఏర్పడిందో ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా, మెలకువగా, తెలివిగా దాని విషయంలో దేవుని సహాయం మీద అందడం. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించారు. అందుకనే ఎప్పుడైనా దేవుణ్ణి సేవించేటువంటి ఒక విశ్వాసికి సాధారణంగా అనుకూలమైన సమయం ఏంటంటే వేకువజాము సమయం. అప్పుడు చుట్టాలు రారు, బంధువులు రారు, ఎవరు రారు. ఏ పని కూడా మనకే అంత అనుకూలంగా ఉండదు. చీకటిలో ఉన్నటువంటి టైంలో వేకువనే లేచి ప్రభు యొక్క పాదాల చెంత మనం దేవుని సన్నిధిలో కూర్చుని యథార్థంగా దేవుని వెదికేటువంటి వారిగా మనం లేకపోతే ఇలా మన జీవితంలో ఆత్మీయంగా చాలా ఇబ్బంది పడిపోతాం. ఆత్మీయంగా చాలా ఇబ్బంది పడిపోతాం. ఆరోగ్యం ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. దేవునితో ఆత్మ మనలో ప్రియులారా ఆత్మలో దేవునితో సంబంధం ఉండాలి మనకు. హల్లెలూయా. రోమాపత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే అక్కడ పౌలు భక్తుడు ఈ మాట చెప్పాడు. దయచేసి మీరు చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు. తర్వాత 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము కూడా తీసి పట్టుకోండి. చదవండి.
ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి కడకడగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుతున్న దేవుడే నేను సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. అంటే పౌలు తన ఆత్మలో ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి సేవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మలో దేవుణ్ణి సేవించే అనుభవం ఒక విశ్వాసికి మాత్రమే ఉంటుంది. హెబ్రీ పత్రిక 9:14 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, తను తాను నిర్దోషినిగా సమర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం అట జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయననుంటాడు. ఇలాంటి యొక్క అనుభవం దగ్గర ఈ వ్యక్తి మరొకరిని సేవించలేడు. జీవము కలిగినటువంటి, పరిశుద్ధుడైనటువంటి, సర్వశక్తి కలిగినటువంటి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి మాత్రమే సేవించేటువంటి, ఎక్కువగా సేవించేటువంటి తపన మనలో ఉండాలి. దేవుని ఆ తపన ఒకవేళ మనలో లేదు అని అంటే ఏదో అడ్డుపడిపోయింది అన్నమాట. చూడండి, ఒకసారి మా నుయ్యిని తవ్వుతున్నటువంటి సమయంలో దాదాపు 4 రోజులు తవ్వారమ్మ. మాది రాతి నేల. తవ్వుతూ ప్రతిరోజు కూడా బాబు నీళ్ళు పడినాయా అని పాస్టర్ గారు అడిగితే, నేను అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యా ఎక్కడ పడతాయండి, కనీసం ఎంత కూడా కొంచెం చెమ్మ కూడా కనబడట్లేదు అన్న. మొత్తానికి దేవుడి దయ వల్ల మాకున్నటువంటి దగ్గర నీళ్లు పడడమే గొప్ప విషయం. 14 అడుగులు లోతుకెళ్ళేటప్పటికి నీళ్ళు పడతాయి, జల తగిలింది అనమాట. అంటే ఇప్పుడు ఈ నీళ్లు ఎంత అడుగు నుండిపోయినాయో, ఎంత ఆ రాయి కింద ఉండిపోయినటువంటి ఈ నీళ్లు చేరుకోవడానికి ఎంత కష్టపడి తవ్వి దానంతటినీ కూడా ఎన్ని ట్రక్కులు అయ్యిందో దానంతా పైకి పోసేది. ఆ లోపలికి దిగితే వాళ్ళకు కొన్నిసార్లు ఊపిరి సలపక ఒకడు దిగితే మళ్ళీ వెంటనే పైకి వచ్చేసి ఇంకొకటి దిగేవాడు. ఏంటి బాబు అని అంటే ఉండలేమండి, లోపల గాలి అయింది కదా, లోపల గాలి వేస్తుందా? ఇప్పుడు అంటే మిషన్లు వచ్చేసింది, అప్పుడైతే తప్పుకోవాలన్నమాట. కనుక ప్రియులారా, ఎక్కడైతే ఆ కన్నీరు లేకపోతే దేవుని సేవించే తపన నీకు తగ్గిపోయిందో, దయచేసి చెప్తున్నాను, భార్య వలన తగ్గిపోయిందా, భర్త వలన తగ్గిపోయిందా, నీకున్న డబ్బుల వల్ల తగ్గిపోయిందా, లేకపోతే నీకున్న సినిమాలు, షికార్లో ఇంకోటో లేకపోతే మనుషులు, స్నేహితులు ఇంకొకటో ఎక్కడ ఆగిపోయిందో దాన్ని మళ్ళీ తిరిగి తవ్వుకోవడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునా. తవ్వుకొని మళ్ళీ తిరిగి ఆ యొక్క అనుభవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కనుక ప్రియులారా, నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, పనుల్లో పడిపోయి ఒకవేళ తపన తగ్గిపోయిందా నీకు, ఏమంటే ఒకవేళ నీ యొక్క జీవితంలో ఏదో ఆత్మీయంగా నిర్జీవ స్థితిలో కానీ వెళ్ళిపోతున్నావా అనేది నువ్వు చూసుకోవా. మినుకు అంటుంది దీపం, అయినా కూడా వెలుగొస్తుంది. ఎంతసేపు వస్తుందా వెలుగు చెప్పండి. ఆ నూనె ఏదో కొంచెం ఉంది, ఆ తర్వాత అదేమైపోద్ది చెప్పండి. మొత్తానికి ఆరిపోద్ది. మినుకు అంటున్న దీపం అటు వెలుగుతులేదు, అది అలాగనే ఆరిపోలేదు. అలాగే కొంతమంది ఇటు ప్రార్థన మానేసినట్టుగా లేరు, అలాగనే ప్రార్థన చేసినట్టుగా కూడా లేరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, జీవించుచున్నావన్న పేరు మట్టుకు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడే అన్నట్టుగా ఉన్నారు అన్నమాట. ఎలాంటి వాళ్ళలో ఇటు బతికున్నట్టుగానే కనపడుతున్నారు కానీ మృతులుగానే ఉన్నట్టున్నారు. కనుక ఇలాంటి యొక్క ఆత్మీయ స్థితి ఏదైతే ఉందో వెంటనే దాంట్లో నుంచి బయటికి రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ మందిరం లేకపోతే నీ ఆత్మీయ స్థితి ఎందుకు అలగారిపోవాలి? ఏ దేవుడు లేడా నీకు? దేవుని వాక్యం తెలియదా నీకు? దేవుని సన్నిధి నీకు లేదా? ఏమండి, మందిరం లేదని చెప్పి, మందిరం ఉంటే ఒక రకంగా, మందిరం లేకపోతే ఇంకో రకంగా, సేవకుడు కనపడితే ఒక రకంగా, సేవకుడు కనపడకపోతే ఇంకో రకంగా, విశ్వాసులు కనపడితే ఒక రకంగా, విశ్వాసులు కనపడకపోతే ఒక రకంగా అయిపోయి నీ ఆత్మీయ జీవితం ఏ ఆత్మీయ జీవితం అనుకోవాలి? ఏ ప్రేమిస్తున్నావు దేవుడు? నువ్వు జీవము గల దేవుని సేవించడానికి నీ మనస్సాక్షి తపన పడట్లేదు అనంటే ఎక్కడో నువ్వు మలినమైపోయావు అన్నమాట. ఆ మలినానికి మలినం పోగు పడిపోతే బూజు పట్టిపోయిన ఇల్లులాగా తయారైంది నీ హృదయం. నీ లోపల బూజు పట్టిపోయినటువంటి స్థితికి వచ్చేసింది. పని కట్టుకొని నువ్వేం చెయ్యాలంటే, నువ్వు నడుము కట్టుకొని, తలకి ఏదైనా కట్టుకొని, ఏమంటే ముఖానికి ఏదైనా చుట్టుకొని, ఖచ్చితంగా నువ్వు చీపురు పట్టుకుని అన్ని దుడుపుకోవాల్సిందే. మళ్ళీ
నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏమండి ఈ రోజున ప్రియులారా బతికుండడం గొప్ప విషయం కాదు, దేవునితో సంబంధం కలిగి ఉండడం గొప్ప విషయం. అందుకే చెప్తా ఉన్నాను, మోషే దేవునిని సేవిస్తున్నాడు, ఇశ్రాయేలీయులు దేవుని సేవించడానికి ప్రోత్సహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఫరో ఆటంకం కలిగిస్తున్నాడు. ఎంతవరకు ఆటంకం కలిగిస్తాడు? ఆ ఆటంకం కలిగించే పరిస్థితిని దేవుడు తన మహిమను చూపించడానికి వాడుకుంటున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. తన మహిమను చూపించడానికి వాడుకుంటున్నాడు, తన బలాన్ని చూపించడానికి వాడుకుంటున్నాడు, తన యొక్క ప్రేమను చూపించడానికి వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులకు కఠినమైనటువంటిదిగా దేవుడు కనిపించట్లేదు, ఆయన కరుణ చూపే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు గమనించండి, ఆయన కరుణ చూపే దేవుడు కానీ కఠినుడు మాత్రం కాదు. ఇలాంటి యొక్క పరిస్థితిలో నేను నేర్చుకున్నది ఈ మధ్య మళ్ళీ ఈ నిర్గమాకాండం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నీవు దేవుని సేవించడానికి అడ్డులు ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ వాటిలో దేవుడు తన నామాన్ని మహింపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మోషేను ఇశ్రాయేలీయులను అక్కడికి వెళ్లకుండా ఆపగలడు, కానీ ఇక్కడ హృదయంలో దేవుని ఆరాధించకుండా ఫరో ఆపగలడా? ఇంకే అధికారైనా ఆపగలడా? ఆపలేడు. కనుక ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచన విధానంలోకి రావాలి. తిండి తింటే కడుపు నిండిపోతే కంటి నిండా నిద్ర వచ్చేసి ఆటోమేటిక్గా నిద్రపోయి నువ్వు పొద్దున్న లేచి మళ్ళీ ప్రభువా తండ్రి స్తోత్రం స్తోత్రం అనుకుంటే అదే ప్రార్థన అనుకుంటే ఏంటి తినొద్దని కాదు అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నీరసం వచ్చేస్తాం. కాబట్టి మీరు తగినంత ఆహార సంబంధమైనటువంటి జాగ్రత్త కూడా తీసుకోవాలి. తీసుకుంటూ ప్రార్థన చేసుకోవాలి, ప్రభువుని వెదకాలి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యమును ధ్యానం చేయని వాడు దేవుని సేవించడు. ప్రార్థనతో ప్రభు పాదాల దగ్గర కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలని కాదు, ప్రభువా నీ సన్నిధి కావాలి, నాకు ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్ లార్డ్, ప్రభువా నీ సన్నిధి కావాలి నాకు అని కోరుకునేటువంటి ఆ కోరిక మనలో లేకపోయినట్లయితే మనము చచ్చిన వారమే తప్ప బతికిన వాళ్ళు. బైబిల్ కొంచెమైనా నలగలేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు బైబిల్ చదవట్లేదని అర్థం. అంటే అర్థం కాదు. బైబిల్ కొంచెమైనా నలగలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బైబిల్ని చదవలేదని అర్థం. కొత్త బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ పేజీలు ఎలా అంటుకుపోయి ఉంటాయి. బైబిల్లో వాడుతున్నటువంటి పరిస్థితులు ఇలా చేస్తాం కదా, మనం తీసినప్పుడు ఏమవుతాయి? విడిపోతాయి, ఒకదానికొకటి విడిపోతాయి, అంతే కదా. కాబట్టి నువ్వు బైబిల్ చదవకపోతే ఎలాగ ఉంటుంది? కొత్తగా ఉంటుంది. ఎంత బాగా చూసుకుంటున్నాడో బైబిల్ బాగా చూసుకోవడానికి కాదు, నీకు ఇచ్చింది బైబిల్ బాగా చూసుకోవడానికి ఇచ్చారా? కొనుక్కున్నావా? బాగా చూసుకోవడానికి కాదు, చదువుకోవడానికి ఇచ్చాడు. ఆ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఇలాంటి బైబిల్ గ్రంథాన్ని నువ్వు బీరువాలో పెట్టి దాచటమో లేకపోతే ఎక్కడో పెట్టి దాచే పరిస్థితి నీ జీవితంలో ఉండకూడదు. దేవుని సేవించే దగ్గర ఈ తల్లి నిన్ను ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ ప్రోత్సాహాన్ని నీవు ఆధారం చేసుకొని దేవుని సేవించాలి. భర్తను సేవించేలాగా ప్రోత్సహించాలి, భార్యను సేవించేలాగా ప్రోత్సహించాలి. ఇతను ఇంట్లో లేదండి అని అంటే నీలో ఏదో లోపం ఉందో, మరి చెప్పడంలో లోపం ఉందో లేదా ఆ వ్యక్తిలో ఏదైనా లోపం ఉందో దాన్ని గుర్తించుకోవాలి, గమనించుకోవాలి. ఏమండి చచ్చిపోతే మీద పడి ఎడుతున్నాను కలవట, కానీ బతికుండగా మాత్రం ఆ వ్యక్తి రక్షించబడాలి, ఆ వ్యక్తి దేవునిలో బలంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని ప్రార్థన చేసేటువంటి ఆలోచనే రాదు మనకి. మీరైతే మంచోళ్ళు అనుకోండి, దోర్పుళ్ళు ఉన్నారు అనుకోండి, దోర్పుడే అలాంటిది అనుకోండి, కానీ మీరు అలా చేయకండి, అర్థమైందా? కానీ ప్రియులారా గమనించండి, దేవుణ్ణి సేవించేటువంటి మనము ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి? ఒక తపన మనలో ఉండాలి, దేవుని సేవించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఏమండి బైబిల్ మన చేతిలో ఉంది, దేవుడు మనకు అందుబాటులో బైబిల్ పెట్టాడు. లేకపోతే ఈరోజు ఫోన్ కాన్ఫరెన్స్ అన్నారు, లేకపోతే ఈరోజు ఆన్లైన్లో ప్రార్థన అన్నారు. ఏదైనా మనం వెతుక్కునేవారుగా ఉండాలి. కోడి గుడ్డు కోసం ఎక్కడ పెట్టాలని వెతుక్కుంటాం. ఒకరోజు ఉదయకాలం పొద్దున్నే లేచినటువంటి తర్వాత దాదాపు 5:30 ఆ ప్రాంతంలో నేను ఇలా బయటకు వచ్చేటప్పటికి పిట్టలు వచ్చేస్తాయి మా దగ్గరికి, ఎందుకంటే చెట్లు అవి బాగుంటాయి కదా. అక్కడ వచ్చేటప్పటికి ఒక చిన్న పిట్ట ఒక గడ్డి పరక, పచ్చ గడ్డి పరకను తీసుకుని వచ్చి అక్కడ మా ఎదురుగుండా ఆ చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా, దాని మీద ఇలా వాలిందనమాట. దాన్ని అలాగే చూశాను. నాకేమర్థమైంది తెలుసా? అప్పుడే ఇది పని మొదలెట్టేసింది అనుకో. దేవుని స్తోత్రం. మనమైతే ఏమంటే అప్పుడే పనా అనుకుంటాం. అప్పుడే అది ఏం చేస్తుంది తెలుసా? అది గుడ్లు పెట్టడానికి ముందు ఏం చేస్తుందంటే గూడు సిద్ధపరచుకుంటుంది. నాకే ఆశ్చర్యం అనిపించింది, తన చిన్ని నోటితోటి ఆ గడ్డి పరక ఎంత ఉందే దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుందంటే అది ఇలాగలా అల్లేసుకుంటుంది.
నువ్వు ఇల్లు కట్టుకోవడం, నేను ఇల్లు కట్టుకోవడం పెద్ద గొప్ప విషయం ఏముంది? ఏముంది? గొప్ప విషయం ఏముంది చెప్పండి? అది కూడా ఏం చేస్తుందంటే తాను పెట్టబోయే గుడ్ల కోసము ఒక గూడుని ఏర్పాటు చేసుకుని ఎక్కడ పెట్టింది తెలుసా? మా ద్రాక్ష పౌరు పైన. అలాంటి 4-5 ఉన్నాయి దాంట్లో చూస్తే. తీసేయమండి అన్నారు పిల్లలు. వదిలే అవి తయారైపోయి అయిపోతున్నారు. ఒకసారి తీసేసాను, ఏం లేదు అందులో. కానీ ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఎందుకు అంతలా సిద్ధపరచుకోవడం? కారణం ఏంటి? అది పెట్టబోయే గుడ్లకు కాపుదల కోసం. అవి బయట ఉన్నటువంటి పక్షులకు కనబడకుండా మరి ఎలా కవర్ చేసుకోవడం? వాటికి జ్ఞానం చూడడం. మరి కొంచెం పిచ్చుకలు ఇలా గూళ్ళు పెడతాయి, దాని కింద నుంచి ఇలాగా లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఇంకోటి వెళ్దాం, అదే వెళ్తాం. ఎలాంటి ఏర్పాటు చేసుకుంటుంది? నువ్వు నేను ఇంత జ్ఞానవంతులుగా ఉండి నాకు అర్థమైంది ఏంటంటే, ఉదయమే అవి లేచి వీళ్ళ దేవుని వైపు చూసి దేవుని స్తుతించుకుని ఆహారం కోసం, పని కోసం బయలుదేరుతాం. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో నువ్వు నేను స్తుతించకుండా తెల్లారిపోయినా ఏమంటే అవి మాత్రం స్తుతిస్తున్నాయి, దేవుని స్తోత్రం కలుగుతున్నాయి. వాటికి ఆహారం ఇచ్చినటువంటి దేవుని వైపు చూస్తున్నాయి. అంటే కీర్తనలో 104వ కీర్తనలో రాస్తాడు ఆ యొక్క దావీదు భక్తుడు. ఏమంటే కీర్తనలో 104వ కీర్తనలో ఇది ఒక మాట. 104వ కీర్తనలో మనం చూస్తే 27వ చరణంలో కనబడతాము. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. హల్లెలూయా. ఏమండి ఎన్ని ఉన్నాయో చూడండి అక్కడ. అవన్నీ కూడా ఎన్ని చెప్పాడో. ఏమండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాడు? కొండ మేకలు, కుందేళ్ళు, తర్వాత సింహపు పిల్లలు, ఏమండి తర్వాత సముద్రము, లెక్కలేని జలచరాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా. ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలం నీవు వాటికి ఆహారం ఇచ్చదు. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్న. గోడ మీద బల్లి, చిన్న చీమ, ఏమండి ఎగురుతున్నటువంటి ఆ పురుగులు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఆలోచన చేస్తే అన్నీ కూడా దేవుని దయ కొరకు కనిపెడుతున్నాయి. మనము దేవుని దయ కొరకు కనిపెట్టే వారిగా మనం ఉన్నామా? నిజంగా ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నేను కన్నులెత్తుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవరి తట్టుకు మనం కన్నులెత్తాలి? ఆయన తట్టుకే కన్నులెత్తాలి. చివరికి ఒక మాట చెప్తాను. కొంతమంది దేవుణ్ణి సేవించేటువంటి వారిగా కనబడుతూ సడన్ గా అన్య దేవతలను సేవించే వాళ్ళు అయిపోతున్నారు. యోషువ గ్రంథం 24:15 అంటారు, మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును ఏం చేస్తామంటే యెహోవానే సేవించడం. అంటే అర్థం ఏంటి? అద్భుత కార్యాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి, దేవుని ఉపకారాలు పొంది ఆ తర్వాత ఇశ్రాయేలీయులు కొంతమంది ఏమైపోయారంటే అన్య దేవతల వైపు తిరిగిపోయారు. కానీ మీరెవరినైనా సేవించుకోండి కావాలంటే, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తున్నాను. ఎందుకంటే ఆయనే పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. ఆయనే పరిశుద్ధ దేవుడు. ఆయన ఆకాశం నుంచి మన్నానిచ్చి మన పితరులను పోషించి, బండలో నుంచి నీళ్ళు ఇచ్చినవాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించింది. ఆ కుమారుని రక్తం వల్ల మన పాపముల నుండి మనం విడిపించినటువంటి. నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజున మన జీవితాల్లో ప్రభువును సేవించడానికే ఉన్న ఈ భూమి మీద. నువ్వు సంపాదించడానికో, కూడబెట్టుకోవడానికో, ఏమంటే ఇంకేవేవో వాటి కోసం కాదు. దేనికోసం అంటే ఆయనను సేవించడానికే. పౌలు ఏమంటే ఆయన ఆత్మలో ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సేవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని చదవకుండా నిద్ర పట్టుకోవడం, వాక్యాన్ని ప్రార్థన చేయకుండా నిద్రకు ప్రియులారా ఉపక్రమించకుండా చూసుకోవాలి. ఏమండి సూసన్న వెస్లీ తన పిల్లలకు టిఫిన్ చేయాలంటే వాక్యం చదువుకొని ఆమె చెప్పినటువంటి పోర్షన్ చదివితేనే టిఫిన్ పెట్టింది. తర్వాత భోజనం చేయాలంటే ఆమె చెప్పినట్టు ప్రార్థన చేసి వాక్యం చదివితేనే భోజనం పెట్టింది. అంటే పిల్లల మాట వింటలేదని చేతులు ఉత్తి చేతులు చూపించారు. నిజమే, వింటలేదు. మరి ఆ తల్లి మాటల పిల్లలు ఎలాగున్నారో నిజంగా మనం కూడా మన యొక్క జీవితాల్లో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవును, ఒకప్పుడైతే మీసాలు రాలేదు కాబట్టి, ఇప్పుడు మీసాలు వచ్చేసినాయి, గడ్డాలు వచ్చేసినాయి. ఇప్పుడు వింటారా? ఇప్పుడు వినాలా? పెళ్ళి అయ్యేదాకా వినాలి. పెళ్ళి అయ్యాక కూడా విన్నాం మేమైతే. పెళ్ళి అయ్యేదాకా వినాలి, పెళ్ళి అయ్యాక కూడా విన్నాం. ఈ బంధం దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత
వాళ్ళ హృదయాలోచనలను అర్థం చేసుకుని తల్లిదండ్రి ఎవరే బాబు ఇలా చేయకపోతే మంచిది కదా అని చెప్పడానికి సరిపోతుంది తప్ప ఇలా అంతకుమించి అనుసరించేలాగా చేయడానికి మాత్రం మన వల్ల అయితే ఏమీ కాదు. గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవించడానికి ఎంతగా ఆటంకపరిచాడో ఆ రోజును చూస్తే ఎన్ని కార్యాల ద్వారా దేవుడు ఐగుప్తు దేశానికి ఫరోకి ఎన్ని తెగుళ్ళు, దాదాపు 10 తెగుళ్ళు పంపించాడు. ఈ 10 తెగుళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే ఆయన సేవించడానికి ఈ ప్రజలను అడ్డుకోవడం ద్వారానే వచ్చిన పరిస్థితి. కానీ దేవుడు తన ప్రజలను ఆశ్చర్యకరంగా విడిపించాడు. ఇప్పుడు వాళ్ళు విడిపించబడ్డారు అని అంటే పస్కా బలి పశువు యొక్క ఆ బలి జరిగినటువంటి తర్వాత ఆ రక్తము వారి ఎండ్ల మీద పూసుకున్నటువంటి తర్వాత ఆ రక్తాన్ని వాళ్ళు అంగీకరించినటువంటి తర్వాతనే వారికి విడుదల కలిగింది. అక్కడి నుంచి దేవుని స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు చాలా ఆస్తితో బయలుదేరారు. దేవుడు చెప్పినట్టుగానే ఆస్తితోనే బయలుదేరారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 15వ అధ్యాయం ఆ 13వ వచనం 14వ వచనం అక్కడ చెప్పాడు దేవుడు. కానీ ఎప్పుడు నెరవేరింది? అది 430 ఏళ్లకు నెరవేరింది నుంచి చెప్పాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైనటువంటి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఒక మాట చెప్పారు, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము, మీరు దీన్ని తీసుకొని తినండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయమని. రెండవది ఏంటంటే పిల్లల రక్తమును, ఆ యొక్క ద్రాక్ష రసమును ఆ పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము, ఇది నా రక్తము వలనైనా ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని మీరు చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన గురించినటువంటి జ్ఞాపకాల్లో మనం జీవించాలి. అంతేగాని లోక సంబంధమైన ఆలోచనలో జీవించకూడదు, లోక సంబంధమైన ఆశల్లో జీవించకూడదు. ప్రభువును సేవించాలి. అలాగని కాపరం చేస్తూనే భార్య భర్తలు దేవుని సేవించాలి. ఇది ఆటంకం కాదు. హనోకు దేవుని సేవించినప్పుడు అతనికి భార్య బిడ్డలు ఉన్నారు. దేవుని బిడ్డలారు, మనం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు. ఏమండి, ఇవేమీ ఆటంకం కాదు. వీటన్నిటిలోనే మనము దేవుని సేవించాలి. ఉద్యోగం చేస్తూ దానియేలు దేవుని సేవించాడు. దానియేలుకు పెళ్లి లేదు. దానియేలు ఎవరో తెలుసా? నపుంసకుడు. దానియేలును రాజు నపుంసకుడిగా చేసేసాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు నపుంసకులుగా చేయబడ్డారు. వాళ్ళకి పెళ్లిళ్ళు ఇటువంటి ఏమీ లేవు. కానీ ఆ ఉద్యోగంలో ఉండి వారు దేవుణ్ణి సేవిస్తూనే వచ్చారు. హల్లెలూయా. పౌలు భక్తుడు ప్రియులారా దేవుని సేవిస్తూనే వచ్చాడు. ఈ రోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో పనిపాట్లు చేసుకుంటూ దేవుని సేవించాలి. కుటుంబాలను కొనసాగించుకుంటూ దేవుని సేవించాలి. ఒకవేళ విధవరాలైతే కనుక విధవరాలుగా ఉండే దేవుని భయభక్తులతో సేవించాలి. అన్న అలా సేవించింది 84 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ ప్రక్కన అబ్రహాం అనేటువంటి అతని భార్య శారా, ఆమె చాలా బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఫోన్ చేసి నేను ఇదే మాట చెప్పాను. దేవుని వాక్యము ఆమెకు కూడా జ్ఞాపకం వచ్చిందట. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటుంటే నాకు కూడా ఆ మాటలు గుర్తుకొచ్చినాయి అని చెప్పి. చదువు లేదు, ఏ మాటలు గుర్తుకొచ్చినాయి? విన్న మాటలు గుర్తుకొచ్చినాయి. దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ మాటలు ఎందుకు చెప్తాడో నాకు తెలియదు. అర్థమవుతుందా? ఈ మాటలు ఇప్పుడు ఆమె జ్ఞాపకం చేసుకుంది. వీళ్ళారా దాదాపు 20 రోజులు అవుతుందో ఇంకా అవ్వలేదు. మరి ఈ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చింది. నేను ఫోన్ చేసి అయ్యా నేను రావచ్చండి అని చెప్పి పాస్టర్ గారిని అడిగితే, రావచ్చమ్మా, నీకు అలాంటి మనకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. కనుక వీళ్ళారా గమనించండి, ఏదైనా కూడా ప్రభువును సేవించడం దగ్గర ఎవరేమనుకుంటారని మనం ఆలోచించకండి. సేవించే దగ్గర ఆయనకు అర్పించవలసినటువంటిది ఏంటంటే మనమే అర్పించుకోవాలి. తర్వాత దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిలో నుంచి ఆయన తీసుకొని రమ్మన్నటువంటి వాటిని దేవునికి అర్పిస్తూ మనం దేవుని సేవించవలసిన వారిని ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. మన వ్యక్తిగత జీవితాల్లో ఇంతకాలంలో ప్రియులారా మనము ప్రభు బలకు దూరమైపోయాం కనుక ఈ దినం మీ కొరకు ప్రభు బలను సిద్ధపరిచి తీసుకురావడం జరిగింది. ప్రార్థన ముందే చేసి సిద్ధపరచడం జరిగింది. కనుక దయచేసి ఇప్పుడు మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. కొంత మన ఇష్టము నెరవేర్చుకునే వారం అయిపోయాం. దేవుని ఇష్టాన్ని మనము ప్రియులారా నెరవేర్చని వారం అయిపోయాం. ఎక్కడ దేవుని చిత్తమని తపన పడ్డాము, ఇప్పుడు మన ఇష్టమే మనం నెరవేర్చుకునే వాళ్ళం అయిపోయాం. కనుక తప్పిపోయిన ప్రజలుగా ప్రభువా నన్ను క్షమించమని అడుగుదాము. ఆయన సేవించడం దగ్గర కూడా వెనకబడిపోయాం.
ప్రార్థన విషయంలో వెనకబడిపోయిన స్థితి, వాక్యం విషయంలో వెనకబడిపోయినటువంటి స్థితి, చదవచ్చు కానీ వాక్యం చదవలేనిటువంటి భయంకరమైనటువంటి ఒక నిర్లక్ష్యము ప్రియులారా మన జీవితాలు. దయచేసి ప్రభువా క్షమించమని అడుగుతాం. ప్రభువా నిన్ను సేవించడానికే ఆయన నాకు మరొక ఆదివారం నేను ఇచ్చేవారి స్తోత్రాలు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొని ఉండవచ్చు.